నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్వదేశాలకు పయనమైన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు నెల రోజుల పాటు రాష్ట్రంలో సందడి చేసిన అందాల తారలు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామన్న పొంగులేటి, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నామని వెల్లడి. అమెరికాలో చదువుతున్న ప్రవాసులకు అండగా ఉంటానన్న కేటీఆర్, విద్యార్థులు స్థానిక చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచన. వేములవాడ గోశాలను సందర్శించిన దేవాదాయ శాఖ ఈవో, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడి. అమెరికాలో ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం సమ్మిట్, ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి గొప్ప అవకాశమన్న ఉషా వాన్స్. తెలంగాణ ఆతిథ్యాన్ని స్వీకరించిన ప్రపంచ సుందరి మణులు సొంత గూటికి పయనమయ్యారు. నెల రోజులుగా అంబరాన్నంటేలా సాగిన మిస్ వరల్డ్ పోటీలు ముగియడంతో 98 దేశాల ముద్దుగుమ్మలు తమ దేశాలకు తిరుగు పయనమయ్యారు. మిస్ వరల్డ్ సహా 11 దేశాల భామలు మాత్రం ఇంకా హైదరాబాద్లోనే ఉన్నట్టు పర్యాటక శాఖ ప్రకటించింది. మిస్ వరల్డ్గా ఎంపికైన మిస్ థాయిలాండ్, మొదటి రన్నరప్ ఇథియోపియా, రెండో రన్నరప్ పోలాండ్, మూడో రన్నరప్ మార్టినిక్తో పాటు బ్రెజిల్, ఫిలిప్పీన్స్, కెనడా, సౌత్ ఆఫ్రికా, వియత్నాం, ఆస్ట్రేలియా, టర్కీ అందగత్తెలు నగరంలో సందడి చేస్తున్నారు. నిన్న రాజ్భవన్లో జరిగిన తేనీటి విందులో మిస్ వరల్డ్తో పాటు పలువురు అందాల భామలు పాల్గొన్నారు. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఎంతో దూరంలో లేదని అగ్రరాజ్య వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ చెప్పారు. ఇరు దేశాలు కలిసి పనిచేస్తే ఆమోదయోగ్యమైన మార్గాన్ని కనుగొన్నాయని వివరించారు. సోమవారం జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. భారత్లో అధిక సుంకాలను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూటిగా ఎత్తి చూపారని లుట్నిక్ గుర్తు చేశారు. వాటిని సహేతుకమైన స్థాయికి తగ్గించడం ద్వారా భారత్ అమెరికా గొప్ప వాణిజ్య భాగస్వాములుగా ఉండగలవని చెప్పారు. ఈ విషయంలోనే ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయని లుట్నిక్ వివరించారు. ముందుగా ఒప్పందం చేసుకునే దేశాలకు మెరుగైన ఒప్పందం లభిస్తుందని అన్నారు. ఒప్పందాలు సాధారణంగా 2 లేదా 3 సంవత్సరాలు పడతాయన్న ఆయన, మేము 1 నెలలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్య లోటును తగ్గించాలని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. భారత్ జనాభా నిరంతరం పెరగడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎల్లప్పుడూ వృద్ధి చెందుతూనే ఉంటుందని లుట్నిక్ అన్నారు. అధ్యక్షుడు ట్రంప్ భారత్ను ఎంతో మెచ్చుకుంటారని, గౌరవిస్తారని ఆయన తెలిపారు. రెండు దేశాలు మంచి సంబంధాలను కలిగి ఉన్నాయని గుర్తు చేశారు. భారత్ అమెరికా సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇదో గొప్ప అవకాశమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సతీమణి ఉషా వాన్స్ అన్నారు. ఇరు దేశాల సంబంధాలు తనకు వ్యక్తిగతమైనవని ఆమె వివరించారు. వాషింగ్టన్లో జరిగిన యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం లీడర్షిప్ సమ్మిట్లో ఆమె ఈ వివరాలు వెల్లడించారు. తనకు భారత్లో కుటుంబ సభ్యులు ఉన్నారన్న ఆమె, యుఎస్లో కూడా చాలా మంది కుటుంబ సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. తాను భారతదేశాన్ని సందర్శిస్తూ అక్కడి కుటుంబ సభ్యులను కలుస్తూ పెరిగారని చెప్పారు. అలాగే భారత్లో ఉన్న బంధువులు తమను చూడటానికి వచ్చేవారని వివరించారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో కలిసి భారత్లో పర్యటించడం ఎంతో ప్రత్యేకమైనదని ఉషా అన్నారు. తన పిల్లలు భారత్లో పర్యటించి అనేక విషయాలు తెలుసుకోగలిగారని ఆమె చెప్పారు. సూర్యుడు ఉదయించేటప్పుడు తాజ్మహల్ను చూడడం ఆనందంగా అనిపించిందని వివరించారు. భారత దేవాలయాల్లోని శిల్పకళ తన పెద్ద కుమారుడిని ఆశ్చర్యపరిచిందని చెప్పారు. అమెరికా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని తన పిల్లలు తొలిసారి కలిశారని ఆమె వెల్లడించారు. అప్పుడే వారు ఆయన్ని తాతగా భావించారని తెలిపారు. భారత పర్యటనలో మోదీ నివాసానికి వెళ్లగానే తన పిల్లలు ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లారని పేర్కొన్నారు. మోదీ నివాసంలో మామిడి పండ్లన్నిటినీ తన కుమారుడు తీసుకున్నాడని, అక్కడే ఉండిపోవాలని ఉందని చెప్పినట్టు వివరించారు. తాను మళ్లీ భారత్లో పర్యటించేందుకు ఎదురు చూస్తున్నట్లు ఉషా పేర్కొన్నారు. ఈసారి తన కుటుంబ మూలాలు ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తానని ఉషా వాన్స్ చెప్పారు. మేడిగడ్డ సహా కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సహా విజిలెన్స్ విభాగం ఇచ్చిన నివేదికలు, వాటి ఆధారంగా తీసుకోవాల్సిన చర్యలపై ఎల్లుండి మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. ఇందుకోసం నీటిపారుదల శాఖ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేస్తుంది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతోంది. బ్యారేజీల్లోని లోపాలు, చేయాల్సిన పరీక్షలు, తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక ఇచ్చింది. అందులో పలు అంశాలను పేర్కొన్నారు. 3 బ్యారేజీలకు వివిధ పరీక్షలు చేయాలని సూచించారు. ఆ పరీక్షలు చేసి లోపాలు, కారణాలపై ఒక అవగాహనకు వచ్చిన తర్వాత అందుకు అనుగుణంగా మరమ్మతులు చేపట్టాల్సి ఉంటుంది. ఎన్డీఎస్ఏ నివేదికపై కార్యాచరణ కోసం సంబంధిత ఇంజనీర్ల నుంచి అభిప్రాయాలు కూడా కోరారు. ఆనకట్టల నిర్మాణ సంస్థల నుంచి కూడా పరీక్షలు, వాటికి సంబంధించిన వివరాలు కోరింది. ఎన్డీఎస్ఏ నివేదికపై అభిప్రాయాలు తెలుపుతూ నీటిపారుదల శాఖకు లేఖలు రాసిన ఎల్&టీ, ఆఫ్కాన్స్ సంస్థలు తమ అభ్యంతరాలు తెలిపాయి. నివేదికలోని కొన్ని అంశాలకు పొంతన లేదని, నాణ్యతకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు అందించినట్లు పేర్కొన్నాయి. వాటిని పరిగణలోకి తీసుకోవాలని నీటిపారుదల శాఖను కోరడంతో పాటు ఎన్డీఎస్ఏ నివేదికను అప్డేట్ చేయాలని కోరాయి. బ్యారేజీలకు ఎన్డీఎస్ఏ సూచించిన పరీక్షలు, వాటికి అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై ఒక కమిటీని వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో కమిటీ ప్రతిపాదించారు. సంబంధిత ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై ఆదివారం ముఖ్యమంత్రి, మంత్రుల సమక్షంలో విస్తృత చర్చ జరిగింది. తదుపరి ఎలా ముందుకెళ్లాలన్న విషయమై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. గ్రౌంటింగ్ చేయడం వల్ల లోపాలు, వైఫల్యాలకు సంబంధించి పూర్తి అవగాహన వచ్చే అవకాశం లేదని ఎన్డీఎస్ఏ తన నివేదికలో పేర్కొన్న అంశాలపైన మంత్రుల సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అసలు గ్రౌంటింగ్ ఎందుకు చేశారు, ఎవరు నిర్ణయం తీసుకున్నారని కొందరు అడిగినట్లు తెలిసింది. ఇదే సమయంలో విజిలెన్స్ నివేదిక కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇంజనీర్లపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ కమిషన్ మార్చిలో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో క్షేత్రస్థాయి ఇంజనీర్లు మొదలు ఇంజనీర్ ఇన్ చీఫ్ల వరకు ఉన్నారు. 33 మంది ఇంజనీర్లపై పెనాల్టీ విధించాలని సిఫారసు చేసింది. అప్పటి ఆర్థిక, నీటిపారుదల శాఖల అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నిర్మాణ సంస్థల ఎల్&టీపై కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలన్న విజిలెన్స్ 7వ బ్లాక్ పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని కూడా రాబట్టాలని తెలిపింది. విజిలెన్స్ సిఫారసులపై కూడా మంత్రులు చర్చించినట్లు తెలిసింది. కాళేశ్వరానికి సంబంధించిన అన్ని అంశాలపై మంత్రివర్గంలో పూర్తి స్థాయిలో చర్చించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం. గురువారం జరగనున్న కేబినెట్ భేటీలో చర్చ జరగనుంది. ఇందుకోసం సంపూర్ణ నివేదిక సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖను ఆదేశించారు. ఇందుకు సంబంధించి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, సంబంధిత ఇంజనీర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అన్ని అంశాల ఆధారంగా మంత్రివర్గ సమావేశం కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధం చేస్తున్నారు. కేబినెట్లో చర్చించి తదుపరి ఎలా ముందుకెళ్లాలన్న ప్రణాళికను ఖరారు చేయనున్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ చేశారు. 10వ తరగతిలో రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులను సన్మానించారు. రైతులకు నాణ్యమైన విత్తనాల పంపిణీ చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి అన్నారు. 1.5 సంవత్సరాలలో మీ కష్ట ఫలితంగా వచ్చిన మన ఇందిరమ్మ రాజ్యంలో పేదవాడి కోసం గత ప్రభుత్వంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ చేస్తూ ఎన్నికలకు ముందు ఏవైతే మాటలు, హామీలు ఇచ్చామో, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు ఆనాటి ప్రబుద్ధుడు అప్పులు చేసిన ప్రతి నెల 6,500 కోట్లు అసలు మిత్తి కడుతూ కొత్త వాటిని చేస్తూ మరెన్నో కొత్త సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి అందించాలని చిత్తశుద్ధితో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి మన ప్రభుత్వం ఈనాడు అందిస్తుంది. ఉన్నత విద్యా అభ్యాసానికి అమెరికాకు వచ్చి వివిధ కారణాలతో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థులకు అండగా నిలబడతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్లో చదువుకుంటున్న విద్యార్థులతో కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నో ఆశలతో విదేశాలకు వచ్చిన విద్యార్థులు అవగాహన లోపంతో ఏవైనా పొరపాట్లు చేస్తే వారికి అవసరమైన న్యాయ సహాయాన్ని అందించేందుకు బీఆర్ఎస్ అమెరికా విభాగం తరఫున ప్రయత్నం చేస్తామని భరోసా ఇచ్చారు. అయితే విద్యార్థులు సైతం అమెరికా చట్టాలను, అక్కడి సమాజంలో వస్తున్న మార్పులను అర్థం చేసుకుని మసులుకోవాలని కేటీఆర్ సూచించారు. స్థానిక చట్టాలతో పాటు ప్రస్తుత పరిస్థితులపై విద్యార్థులందరికీ పూర్తి అవగాహన ఉండాలని వెల్లడించారు.
మాజీ మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రాత్రికి రాత్రే తొలగించడాన్ని ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు నెలల తరబడి నగరంలో ఉంటున్నాయని, హరీష్ రావు ఉన్న ఫ్లెక్సీలను ఒక్కరోజులోనే తొలగించడం నీచమైన రాజకీయాలకు నిదర్శనమన్నారు. హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరంతరం నిలదీస్తున్నారనే కారణంతోనే ఇలా చేశారని ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. ఫ్లెక్సీలు చించేసినంత మాత్రాన ప్రజల్లో హరీష్ రావుకు ఉన్న ఆదరణ, అభిమానం తగ్గదన్నారు. దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని గోశాలలను ఆధునీకరించడం, గోవులకు దాణా, ఆరోగ్యపరమైన ఇతర సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వెంకట రమణారావు తెలిపారు. ఇప్పటికే అందరూ ఈవోలు, అసిస్టెంట్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన కమిషనర్ కోడెలు మృత్యువాత పడటం దురదృష్టకరమన్నారు. ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ పరిశీలించి నివేదిక ఇచ్చిందన్న కమిషనర్ ఉద్దేశపూర్వక తప్పిదాలుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వివరించారు. గోశాల చిన్నదిగా ఉండటంతో ఆలయానికి చెందిన స్థలంలో కొత్త గోశాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఆలయ విస్తరణ చేపడితే భక్తులకు దర్శన సదుపాయం ఎక్కడ కల్పించాలి అన్న అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి వచ్చినట్టు చెప్పారు. జరిగిన కొంత దురదృష్టకర సంఘటన, కొన్ని గోవులు, కోడి దూడలు చనిపోవడం అన్ని పేపర్లో మనం చూసాం. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏం చేయాలన్న దాని మీద వెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకొని ఇమ్మీడియట్గా ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి వారు వచ్చి సందర్శించారు. అటు టెక్నికల్గా, అడ్మినిస్ట్రేటివ్గా ఏం తప్పులు జరిగాయన్నది వాళ్ళు ఒక సంక్షిప్తమైనటువంటి నివేదిక ఇచ్చారు. ఒకసారి దాన్ని కూడా పరిశీలించి బాధ్యులు ఎవరన్నా ఉంటే ప్రత్యేకంగా ఇది ఇంటెన్షన్తో జరిగిందా, తప్పిదం వల్ల జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా, ఏదైనా వైరస్ వల్ల జరిగిందా, ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చిన నివేదికను మరోసారి పరిశీలించి జిల్లా కలెక్టర్ గారు దీన్ని చాలా జాగ్రత్తగా మానిటర్ చేసి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ దూడలను కూడా వెంటనే చేయమని ప్రభుత్వం ఆదేశించడం సో అది కూడా ఆ యాంగిల్లో కూడా పరిశీలించి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించడం జరుగుతుంది. భారత్ పాక్ ఘర్షణ, ఆపరేషన్ సింధూర్పై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని పట్టుబడుతున్న విపక్షాలు కేంద్రంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ మేరకు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఈ మధ్యాహ్నం 12:30కు ఇండీ కూటమి నాయకులు సమావేశం కానున్నారు. తాజా పరిణామాలపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రధాని మోదీకి లేఖ రాయాలని విపక్ష నేతలు భావిస్తున్నారు. 200 మంది ఎంపీల సంతకాలతో కూడిన లేఖను ప్రధాని మోదీకి పంపాలని యోచిస్తున్నారు. ఈ మేరకు మరికొన్ని గంటల్లో జరగనున్న సమావేశంలో చర్చలు జరిపి నిర్ణయానికి రానున్నారు. చైనాతో వాణిజ్య ఒప్పందంపై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో మాట్లాడేందుకు ట్రంప్ సిద్దమైనట్లు శ్వేత సౌధం మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ తెలిపారు. కీలకమైన ఖనిజాలపై వివాదం, కొన్ని ఖనిజాల ఎగుమతులపై చైనా ఆంక్షలు వంటి వాణిజ్య సమస్యల పరిష్కారంపై ఇరువురు నేతలు మాట్లాడుకుంటారని లివిట్ తెలిపారు. అయితే చర్చలు ఎప్పుడు జరుగుతాయో ఆమె చెప్పలేదు. గత నెలలో చైనాపై సుంకాలను 145% ట్రంప్ పెంచారు. ప్రతీకార రంగ చైనా కూడా అమెరికా దిగుమతులపై 125% సుంకాలు విధించింది. తర్వాత వాణిజ్య వివాదాన్ని తగ్గించే లక్ష్యంతో స్విట్జర్లాండ్ వేదికగా ఇరు దేశాల మధ్య 2 రోజులు చర్చలు జరిగాయి. 90 రోజుల పాటు ఇరు దేశాలు టారిఫ్లు తగ్గించేందుకు అంగీకారం కుదిరింది. అయితే ఆ ఒప్పందాన్ని బీజింగ్ ఉల్లంఘిస్తోందన్న ట్రంప్ అతి మంచితనం పనికిరాదంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ బ్యాక్ వాటర్లో ఈతకు వెళ్లే 3 యువకులు గల్లంతైన ఘటనలో ఒకరి మృతదేహం లభ్యమైంది. సోమవారం సాయంత్రం ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన మధుకర్, తిమ్మారెడ్డి గ్రామానికి చెందిన నవీన్ కొంతమంది స్నేహితులతో కలిసి బ్యాక్ వాటర్ సమీపంలో క్రికెట్ ఆడారు. అనంతరం 3 యువకులు ఈత కోసం నీటిలో దిగారు. మిగతా యువకులు గట్టుపై ఉన్నారు. ఈతకు వెళ్లిన యువకులు ఎంతసేపైనా తిరిగి బయటకు రాకపోవడంతో వారు గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ఉదయం మధుకర్ మృతదేహం లభించింది. మిగతా 2 కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా హమాలీ కాలనీలో ముసలి సంచారం కలకలం సృష్టించింది. అర్ధరాత్రి ఇళ్ల మధ్యలోకి రావడంతో కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. ముసలిని తాడుతో బంధించారు. కాలనీకి సమీపంలో జూరాల ప్రాజెక్టు కుడి కాలువ ఉందని, అక్కడి నుంచే వచ్చి ఉంటుందని వారు తెలిపారు. అటవీ శాఖ అధికారులు ముసలిని తీసుకెళ్లాలని కోరారు. కాలనీ చుట్టుపక్కల ముళ్ల పొదలను తొలగించాలని కోరుతున్నారు.
కలిసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేసినాం అనమాట. ఆ టైంలో కాల్ చేస్తే మార్నింగ్ వస్తాము, దాన్ని ముసలిని కట్టి పెట్టేసేయండి అని చెప్పి చెప్పినారు. ఇది చాలా వైల్డ్గా ఉందన్నమాట. అంటే ఉండడానికి చిన్నగా ఉన్నా చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది. అందరు కలిసి మొత్తం కట్టేసినారు, దాన్ని కట్టి పెట్టినారు. కట్టిన తర్వాత అయినా చాలాసార్లు అది అట్లే రియాక్ట్ అవుతుంది. అది నైట్ టైం కాబట్టి సరిపోయింది. లేదంటే ఇప్పుడు పిల్లలు ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ దాకా ఆడుకుంటుంటారు డే టైం మొత్తము. అట్లా ఇప్పుడు నైట్ కాబట్టి సరిపోయింది. డే టైం అయితే పిల్లలకైనా ప్రాబ్లం, ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా. అట్లా కాకుండా కొంచెం ఇక్కడ చుట్టుపక్కల బాగా చెట్లు ఇవన్నీ చాలా హెవీ ఉంటాయి అన్నమాట. కాబట్టి అవంతా క్లీన్ చేసేసి కొంచెము ఈ స్ట్రీట్ లైట్స్ కూడా అసలు చాలా తక్కువ, అవి కూడా ఒకటి రెండు మేము అరేంజ్ చేసుకున్నవే ఉన్నాయి. కాబట్టి అట్లా కాకుండా కొంచెము మొత్తం క్లీన్ చేయించి స్ట్రీట్ లైట్స్ అట్లా పెట్టి ఉంటే బాగుంటుంది. హనుమకొండ జిల్లా నడికూడ మండలం రాయపర్తిలో విషాదం చోటు చేసుకుంది. చేపల కోసం వెళ్లి 2 మృత్యువాత పడ్డారు. గ్రామానికి చెందిన కొందరు సమీప ఓర చెరువులోకి చేపలు పట్టేందుకు వెళ్లారు. చేపలు పడుతూ ఉండగా వీర్ల హర్షిత్ అనే బాలుడు చెరువులో మునిగిపోయాడు. కూరకుల సురేందర్ అనే వ్యక్తి మునిగిపోతున్న బాలుని కాపాడేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు 2 నీటిలో మునిగి చనిపోయారు. ఒకే గ్రామానికి చెందిన 2 మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముందస్తుగా రుతుపవనాల రాకతో విత్తన దుకాణాలు రైతులతో కిటకిటలాడుతున్నాయి. అన్నదాత పొలాలు దున్నుకుని నాణ్యమైన విత్తు సమీకరణలో నిమగ్నమయ్యారు. గతేడాదితో పోల్చితే త్వరగానే సాగుకు సన్నద్దమవుతున్నారు. దుకాణదారులు నకిలీ విత్తనాలు విక్రయించకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. విత్తన, ఎరువుల దుకాణాల్లో విస్తృత తనిఖీలతో నకిలీలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రైతులు ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్నారు. రుతుపవనాల ముందస్తు ఆగమనానికి తోడు ఉపరితల ద్రోణి ప్రభావంతో ఇప్పటికే వర్షాలు కురిశాయి. అధిక దిగుబడుల కోసం అదును దాటక ముందే విత్తనాలు, నాట్లు వేసేందుకు కర్షకులు సిద్ధమవుతున్నారు. దుక్కులు, పొలాలు సిద్ధం చేసుకున్న సాగుదారులు విత్తన కొనుగోళ్లపై దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు వరి, పసుపు, మొక్కజొన్న, సోయాబీన్ పంటల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. డిమాండ్ దృష్ట్యా విత్తన డీలర్లు ఆయా కంపెనీలకు చెందిన నాణ్యమైన వంగడాలు అందుబాటులో ఉంచారు. ప్రభుత్వం సన్నాలకు బోనస్ ఇస్తుండడం వల్ల రైతులు అధిక శాతం సన్నాలకే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే 50,000 ఎకరాల్లో నారుమల్లు పోయగా బోధన్ డివిజన్లో నాట్లు మొదలుపెట్టారు. సాధారణంగా ఏటా జూన్లో వేసే పసుపు పంటకు వాతావరణం అనుకూలించి ప్రస్తుతం విత్తడం మొదలుపెట్టారు. ఇంకా చాలా మంది రైతులు కొనుగోలుకు దుకాణాల వద్దకు తరలి వస్తున్నారు. గత సంవత్సరం ఇదే ఈ నెలలో తుకం పోసిన, ఇప్పుడు ఇదే నెలలో పోతని అడ్ల కోసం వచ్చిన. సన్నపాట్లు ఎత్తే బోనస్ ఇస్తాడని ఆశతోటి వచ్చిన. ఈ సంవత్సరం ముందే, ఇంకా 15 రోజుల ముందే వర్షాలు చాలా అయినాయి. మిరుకంటే 2 రోజుల ముందు వెనక పోసుకుంటాం. నాకు 5 ఎకరాలు ఉన్నది. సూపర్ అమ్మన్ కోసం వచ్చాము. ఇంతకుముందు పోయిన సంవత్సరం వర్షాలు పడక లేటుగా అయింది. ఈసారి ముందుగా వర్షాలు పడడం వల్ల కొద్దిగా తొందర తీసుకుపోయి వేసుకుందామని వడ్లు వచ్చి తీసుకుంటున్నాం. వరి, సోయా, కంది గతంలో దొడ్డు రకం ఉంటుండే, ఈసారి సన్న రకం చేంజ్ చేద్దామని తీసుకుంటున్నాం. కొత్త రకం బోనస్ వస్తుంది. సన్న రకాలు వేయడానికి డాక్టర్ ఈ బోనస్ కోసము దానికోసం వేయడం, దిగుబడి అదే 40 నుంచి 45 దిగుబడి వస్తుంది. బీపీటీ రకాల సన్న రకం ఎక్కువ ఇది చేస్తుంది. గత సంవత్సరం కూడా బీపీటీ రకాల ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా మసూరు ఇట్లాంటి రకాలు వేసుకున్నాం. కూనారం, మళ్ళీ యాసంగిల సన్న రకాలు, గంగ కావేరి, జైశ్రీరామ్ల క్రాస్ హైబ్రిడ్ మేము వరి పంటనే ఇస్తాం. గత సంవత్సరం కూడా మెరుగు ఒక 2 రోజులు అటు ఇటు పోస్తాం అంతే. సొసైటీలలో బీపీటీ రకాలు ఉన్నాయి. మాకు దోమపోటు వంటి రోగాలకు తట్టుకోలేక కొందరు వేరే హైబ్రిడ్ రకాలని ఎన్నుకుంటాం. షాపులలో అన్ని రకాలు ఉంటాయి. బీపీటీ ఉంటాయి, జేజేలు ఉంటాయి, హెచ్ఎంటీ ఉంటాయి. చాలా రకాల కొత్త సీడ్స్ వచ్చినాయి. దొడ్డట్లు వేస్తుంటే ఇంతకుముందు సన్నాలు వేస్తున్నాము. సన్నాలు సీడ్ కోసం ఇక్కడ వచ్చినాము. రేవంత్ సార్ రెడ్డి సన్నం పెట్టుకున్నాడు కాబట్టి సన్నం పెడుతున్నాం. పుటాలు ఇప్పుడు వస్తున్నాము. ముందు వర్షాలు లేట్ వస్తుండే, ఇప్పుడు ముందు వస్తున్నాయి కాబట్టి ముందు వస్తుంది. విత్తనాలు కొనుగోలు చేసే ముందు రైతులు జాగ్రత్త వహించాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అనుమతులున్న దుకాణాల్లో మాత్రమే విత్తు తీసుకోవాలని సూచిస్తున్నారు. బిల్లు తప్పకుండా తీసుకుని పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని చెబుతున్నారు. సీజన్ ప్రారంభమైంది కావున రైతులు విత్తనాల కొనుగోలు సమయంలో ప్రభుత్వము లైసెన్సుడు అధికృత డీలర్లు ఉన్నారో వాళ్ళ దగ్గర విత్తనాలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. బిల్లు తప్పనిసరిగా ఆ విత్తనానికి సంబంధించిన డీలర్ ఇచ్చే బిల్లు తప్పనిసరిగా తీసుకొని దాన్ని పంటకాలం ముగిసేంత వరకు భద్రపరచుకోవడం వల్ల పంటకి ఎలాంటి ప్రమాదం జరిగినా కానీ మనము వాదించుకునే అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బిల్లును మంచిగా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. టాస్క్ ఫోర్సు మరియు పోలీసు మరియు వ్యవసాయ శాఖలు
సంయుక్తంగా డీలర్ల షాపులను తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్ పరంగా విత్తనాలు నాణ్యమైన విత్తనాలు అందేటట్లు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ వాళ్ళపై చర్యలు తీసుకుంటున్నాం. కావున రైతులు ఈ వానాకాలం సీజన్కు సంబంధించి విత్తనాల కొనుగోలులో జాగ్రత్తగా వహించి మంచి దిగుబడులు సాధించుకోవాలని కోరుకుంటున్నాం. రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం విత్తనాలు విక్రయిస్తున్నామని దుకాణదారులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్ లో ఋతుపవనాలు తొందర రావడం వల్ల ఇప్పుడు సీజన్ చాలా అయింది. రైతులు వచ్చేసి దొడ్డు రకంకి మొగ్గు చూపుతుండ్రి. గత సంవత్సరం నుండి బోనస్ వల్ల సన్న రకానికి ఎక్కువ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కువ సన్న రకమే వెళ్తున్నది. ఇంకో 1 వీక్ ముందే సీజన్ చాలా అయింది. ఇప్పుడు వర్షాలు గత వారం నుండి ఫుల్ వర్షాలు పడుట్లా రైతులు బాగానే వస్తున్నారు, సీడ్ తీసుకెళ్తున్నారు. ఈ మొక్కజొన్న కూడా వెళ్తుంది. సోయాకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు రైతులు. ఇంతకుముందు 900 ప్యాకెట్ 800 ప్యాకెట్ 10 కిలోలు ఉంటుండే, ఇప్పుడు 1000 రూపాయలు అయింది. ప్రభుత్వం బోనస్ ఇవ్వబట్టుకుని వాళ్ళు కూడా రైతుల దగ్గర నుంచి సీడ్ కొద్దిగా ఎక్కువ రేటు పెట్టి తీసుకోవడం వల్ల రేటు పెరిగింది. నాణ్యమైన రకాలనే రైతులకు అందించడానికి తోడ్పడుతుంది. వానాకాలం సాగుకు సమాయత్తమవుతున్న వేళ నకిలీల ఆట కట్టించేందుకు విత్తన ఎరువుల దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించకపోతే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 18వ ర్యాంక్ సాధించారు తెలుగు అబ్బాయి జ్ఞాన రుత్విక్ సాయి. ఐఐటి బొంబాయిలో చదివే లక్ష్యంతో కష్టపడి ర్యాంక్ సాధించానంటున్న రుత్విక్తో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. జేఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి జ్ఞాన సాయి రుత్విక్ ప్రస్తుతం అంటున్నారు. మరి తన్నే అడిగి తెలుసుకున్నాం ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారని ఓపెన్ కేటగిరీలో కూడా ఐ థింక్ 18th ర్యాంక్ కదా, సో ఓవరాల్గా ఈ ర్యాంకింగ్ ఎలా అనిపించింది? ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే వచ్చింది, 18th ర్యాంక్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ చేసుంటే బాగుండేదని నాకు అనిపించింది. కొన్ని క్వశ్చన్స్ టైం సరిపోకపోవడం వల్ల ఒక 2 క్వశ్చన్స్ వదిలేసాను మ్యాథ్స్లో. అవి కూడా చేసుంటే యాక్చువల్గా ఏమైందంటే సెకండ్ ఎగ్జామ్లో ఓ 10 మినిట్స్ స్టార్టింగ్లో వేస్ట్ అయిందనమాట. ఎగ్జామ్ ఓపెన్ అవ్వలేదు. మళ్ళీ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే లాస్ట్లో ఒక 7 మినిట్స్ యాడ్ చేశారు. సో దానివల్ల స్టార్టింగ్లో కాస్త నేను నర్వస్గా ఫీల్ అయ్యాను. కొద్దిగా అది లేకపోయింటే ఇంకా బాగా చేసేవాడిని అనిపించింది. మెయిన్స్లో ఎన్నో ర్యాంక్ వచ్చింది అండ్ అప్పటికి ఇప్పటికి మిమ్మల్ని మీరు ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు? మెయిన్స్లో 294 ర్యాంక్ వచ్చింది. నేనేంటంటే 2 మెయిన్స్లు సరిగ్గా రాయలేదన్నమాట. కొన్ని సిల్లీ మిస్టేక్స్ వల్ల సరిగ్గా రాయలేకపోయాను. ఎంతైనా దాని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి నేను క్లాసుల్లో కాస్త లోగా ఉండడం ఇట్లా ఉండేది. ఏంటంటే మా డీన్ సారు, భీమరాజ్ సారు, పీవీఆర్ సారు, రమణ సారు వీళ్ళందరూ నన్ను మోటివేట్ చేయడం వల్ల మళ్ళీ చక్కగా చదువుకున్నాను. ప్రతి ఒక్కరికి ఒక కాలేజ్లో చదవాలి, ఒక కోర్స్ తీసుకోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది. సో మీకు అలా డ్రీమ్ కాలేజ్ ఏంటి, ఎందుకు? నేనైతే ఐఐటి ముంబై సిఎస్సి. ఎందుకంటే ముంబై సిఎస్సి అనేది ఒక బ్రాండ్. 6-7 ఇయర్స్ తర్వాత రుత్విక్ సాయిని ఎక్కడ చూస్తాం, మేము ఏ స్టేజ్లో ఉండాలి అని మీరు అనుకున్నారంటే? నాకైతే ప్రస్తుతానికి 2 years ఉన్నాయి. 4 years ఐఐటి అయిపోయినాక ఒకవేళ 1.5 CR అంతకంటే ఎక్కువ ప్యాకేజ్ వస్తే సాఫ్ట్వేర్ జాబ్ చేద్దామని అనుకుంటున్నాను. లేకపోతే జాబ్ని ఇంక రిజెక్ట్ చేసి సివిల్స్కి ప్రిపేర్ అయ్యి ఐఏఎస్ అవుదాం అనుకుంటున్నాను. సివిల్స్ మీ దృష్టిలో ఉండడానికి కారణం ఏంటి? సివిల్స్ అనేది సోషల్ సర్వీస్ చేద్దామని, మళ్ళీ మా నాన్నమ్మ కూడా కోరుకుండేది నేను కలెక్టర్ అవ్వాలని, అందుకని. కంగ్రాచులేషన్స్ అండి. సో ఇది ఏదైతే తను ఈ 4 ఏళ్ల తర్వాత కుదిరితే సాఫ్ట్వేర్ ఉద్యోగం లేదంటే సివిల్స్లో తన నాయనమ్మ కోరిక మేరకు కుదిరితే సివిల్స్ చేయాలని కోరుకుంటున్నారు చెప్తున్నారు రుత్విక్ సాయి. కెమెరా పర్సన్ శ్రీధర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. జేఈఈ అడ్వాన్స్డ్ 2025 ఫలితాల్లో సాంఘిక గురుకుల సంక్షేమ విద్యా సంస్థల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని సెక్రటరీ డాక్టర్ అలుగు వర్షిణి తెలిపారు. 2025 సంవత్సరానికి గాను 492 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 229 మంది సత్తా చాటారని తెలిపారు. 97 మంది డైరెక్ట్ ర్యాంకులు కైవసం చేసుకోగా మరో 132 మంది విద్యార్థులు ప్రిపరేటరీ ర్యాంకులు కైవసం చేసుకున్నారని వెల్లడించారు. ఈ ఫలితాల వెనుక పిల్లల కృషి ఉందని వారిని అభినందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు విద్యార్థులకు సరైన శిక్షణ కల్పించామని తెలిపారు.
దేశ సైనిక రహస్యాలను పాకిస్తాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్న మరో వ్యక్తిని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు, తార్న్ తరణ్ పోలీసులు సంయుక్తంగా గగన్దీప్ సింగ్ అనే నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పంజాబ్ డీజీపీ ప్రకటించారు. నిందితుడికి ఖలిస్తాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లా పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నట్టు గుర్తించారు. గగన్దీప్ సింగ్ కు ఖలిస్తాన్ తీవ్రవాది గోపాల్ సింగ్ చావ్లాకు 5 ఏళ్లుగా పరిచయం ఉందని తేలిందని పంజాబ్ డీజీపీ వివరించారు. గగన్దీప్ సింగ్ ను పాక్ నిఘా వర్గాలకు గోపాల్ సింగ్ పరిచయం చేశాడని గుర్తించాడు. గగన్దీప్ భారత బలగాల మోహరింపులు, కీలకమైన ప్రదేశాలను పాక్ నిఘా సంస్థలకు అందించినట్టు చెప్పారు. ఇది దేశ భద్రతకు ముప్పు కలిగిస్తోందని డీజీపీ వివరించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత సైన్యానికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్కు అందించాడని చెప్పారు. ఇందుకు ప్రతిగా పాకిస్తాన్ నిఘా సంస్థలు అతడికి డబ్బులు ఇచ్చాయని తెలిపారు. నిఘా సమాచారం చేరవేసిన ఫోన్ను 20 ఐఎస్ఐ నంబర్లను స్వాధీనం చేసుకున్నట్టు పంజాబ్ డీజీపీ వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. త్రివిధ దళాల్లో మహిళా సైనిక శక్తి పాఠవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పురుషులకు దీటుగా వారు కూడా భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులకు ఎదురొడ్డి మరీ దేశ సరిహద్దుల్లో పహారా కాస్తున్నారు. రాజస్థాన్లో పాకిస్తాన్తో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ ఉన్న ధూళి తుపాన్ ఎదురైనా అన్నిటినీ తట్టుకొని శత్రువు కదలికలపై నిరంతరం కన్నేసి ఉంచుతున్నారు. జైసల్మేర్లో కఠిన వాతావరణ పరిస్థితుల మధ్య విధులు నిర్వహిస్తున్న బీఎస్ఎఫ్కు చెందిన మహిళా సైనికుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. రాజస్థాన్లోని జైసల్మేర్ మారుమూల సరిహద్దు ప్రాంతం. ఇక్కడ ఎవరూ ఊహించని విధంగా వాతావరణ పరిస్థితులుంటాయి. పగలు అధిక ఉష్ణోగ్రతలుంటే రాత్రి చలి వాతావరణం ఉంటుంది. ఈ రెండింటికి తోడు ఎప్పటికప్పుడు మారే గాలి దిశ కారణంగా ఏర్పడే ఇసుక తిన్నెలు, ఇవన్నీ భద్రతా విధులకు ఆటంకం కలిగిస్తుంటాయి. అయినా బీఎస్ఎఫ్ కు చెందిన మహిళా సైనికులు మాత్రం అన్నింటినీ తట్టుకొని భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. వేసవిలో ఒక్కోసారి ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ దాటినా వెరవకుండా పహారా కాస్తున్నారు. इस इलाके में सबसे मेन है इन्वायरमेंट, जिसमें आपका जो गर्मी वाला सीजन है उसमें एकदम जब पारा होता है 55 डिग्री से अबाव चला जाता है और धूल भरी आंधियाँ चलती हैं जिससे दिखाई देने में बड़ी दिक्कत आती है। और शिफ्टिंग सैंड ड्यून्स है जिससे मिट्टी फेंस के ऊपर चढ़ जाएगी या फेंस से नीचे निकल जाएगी, तो उसको मेंटेनेंस करने में भी बड़ी दिक्कत है। उसके अलावा इस सीजन में हर एक जवान को सर्वाइव करने के लिए बहुत दिक्कत आती है। जब हमने वर्दी पहन ली तो उसमें हमें सोचने की ज़रूरत नहीं है कि मैं एक महिला हूँ। सबसे पहले तो मुझे यह है कि मैं एक जवान हूँ, मैं एक सिपाही हूँ जो अपने देश की रक्षा के लिए, अपनी सीमाओं की सुरक्षा के लिए यहाँ पे तैनात की गई। రాజస్థాన్ లాంటి ఏడాది ప్రాంతంలో నిత్యం మారే వాతావరణ పరిస్థితుల మధ్య సరిహద్దులను రక్షిస్తూ విధులు నిర్వహించడం సవాల్తో కూడుకున్నదని నిపుణులంటున్నారు. ఇసుక తిన్నెల్లో వాహనాలు కూరుకుపోయే సమస్య కూడా ఉంటుందని చెబుతున్నారు. దీన్ని శత్రువు ఆసరాగా చేసుకుని దాడి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. तारबंदी कर रखी है, इसमें भी समस्या आती होगी आपको, क्योंकि अगर ड्यून शिफ्ट होते होंगे हाँ जी ऊपर नीचे जरूर हवा के रुख के साथ ही अपना स्थान चेंज कर लेते हैं, जिससे कभी कभी फेंसिंग के नीचे गैप बन जाता है तो उसको कवर किया जाता है। समय समय पर जेसीबी वगैरह बुलाई जाती है, तो ये कहीं ना कहीं हमारे ड्यूटी में कहीं ना कहीं दिक्कत करता ही है। दुश्मन भी क्या इस नजर में रहता है कि कुछ ऐसी गड़बड़ हो और वो और आप लोग उसे रोकने को तैयार हैं? वो रहता है, लेकिन हमने हमारी ड्यूटी इतनी अलर्ट कर रखी है कि ऐसा कोई अभी तक तो कुछ हुआ नहीं और ना ही होने देंगे। ఎడారుల్లో ఓడలుగా పిలిచే ఒంటెలు కూడా ప్రతికూల వాతావరణం కారణంగా ఇబ్బందులు పడుతుంటాయని సెకండ్ ఇన్ కమాండ్ అఖిలేష్ కుమార్ తెలిపారు. टेम्परेचर यहाँ ऑफिशियली 47-48 जाता है, लेकिन जो हमारा बॉर्डर है, ये जो सैंड ड्यून है, ओपन सैंड ड्यून है, इसमें तो टेम्परेचर और 52 तक चला जाता है जो रिकॉर्ड होता है। और उस वेदर में जो हमारा कैमल है, जिसको हम रेगिस्तान का जहाज बोलते हैं, वो भी कंफर्टेबल फील नहीं करता है, उसे वो भी सहजता से इस टेरेन में ड्यूटी में चल नहीं पाता है। और हमारे जवानों का तो सोच लीजिए, तो इस टेरेन में हम भी करते हैं, लेकिन हाँ यस जवानों के लिए प्रिकॉशंस लेते हैं। पानी का इंतजाम ड्यूटी पॉइंट पे है और साथ में अपना नींबू प्याज जवान रखते हैं। और जरूरत पड़ने पे हमारा यहाँ
MI रूम भी है। ఈ ఇసుక తిన్నెల్లో ప్రతి అడుగు కష్టసాధ్యమైన ధీర వనితలు మాత్రం వెనకడుగు వేయకుండా శత్రువుపై నిత్యం ఓ కన్నేసి ఉంచుతుంటారు. మేము సరిహద్దుల్లో ఉన్నంత వరకు పౌరులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సైనికులంటున్నారు.